భరించేవాళ్ళు. ఓ మన జీవితాలు ఇంతే కావచ్చు, మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జైభీం సినిమా వచ్చింది, అది చాలా కనువిప్పు. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు. సనాతన ధర్మం చెప్పండి మిత్రులారా, ఇట్లా 100 ఎగ్జాంపుల్ చూపెడతా నేను. ఉందా లేదా వివక్ష? ఈడబ్ల్యూఎస్ ఎవడకుండా తీసుకొచ్చినప్పుడు ఎవడు ఏ కోర్టు అబ్జెక్షన్ చెప్పలే, ఏ చట్టసభల అబ్జెక్షన్ చెప్పలే. మరి మనకెందుకు చెప్తున్నాయి? ఎందుకంటే ఆడ పైన కూర్చున్నోడు మళ్ళీ వాడే, నిర్ణయం చేసేటోడు వాడే, చట్టసభలు ఉన్నోడు వాడే, ఆ జడ్జిలు తీర్పులు ఇచ్చేటోడు వాడే, అన్నిట్లో వాడే. సిస్టమేటిక్ గా జరుగుతుంది. కాబట్టి ఈ శర్మకి ఈ నేతకి సిగ్గు శరం లేదురా. శర్మ అంటే వాడు బాబునోడు కాబట్టి ఐ అండర్స్టాండ్ వాడి ఇంటెన్షన్. కానీ ఈ నేత అనే